నొప్పి తగ్గడానికి ఈ మధ్య కాలంలో గత 20-30 సంవత్సరాల నుంచి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది కామన్గా వాడుతూ ఉంటారు. స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఆల్టర్నేట్ థెరపీ, కానీ దానికి ఒక స్పెసిఫిక్ ఇండికేషను చాలా కేర్ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఎంత బాగా పనిచేస్తుందో అంత డేంజర్ కూడా. స్టెరాయిడ్ ఇంజెక్షను ఇవ్వడానికి కొన్ని ప్రాపర్ ఇండికేషన్స్ మేము యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా కేర్ఫుల్గా రెస్పాన్సిబిలిటీగా చేయడం జరుగుతుంది. ఎక్కడ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తామైతే ఎక్కడైతే మీకు యూజువల్ మెడిసిన్స్ తోటి రెస్పాన్స్ రాదు, పెయిన్ కిల్లర్స్ తోటి రెస్పాన్స్ రాదు, ఎక్కడైతే క్రోనిక్ అంటే దీర్ఘకాల వ్యాధి ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఎక్కడైతే ఫిజియోథెరపీ మెడిసిన్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా పెయిన్ రిలీవింగ్ రెస్పాన్స్ రాకపోతే అప్పుడు స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతుంది. స్టెరాయిడ్ డెపోమెట్రాల్ కానీ కెనకాట్ కానీ ఇంజెక్షన్స్ మేము రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఎక్కడ ఇస్తామంటే యూజువల్గా ఇంట్రా ఆర్టికులర్ అంటే కీలు లోపల ఎప్పుడైతే ఎముక అరగడం జరుగుతుందో దానికి మేము ఈ స్టెరాయిడ్ ఓల్డ్ ఏజ్లో ఇనాపరేబుల్ కేసులలో నొప్పి భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫేషియైటిస్, సపోజ్ హీల్లో ఫేషియా ఏదైతే మజిల్ ఉంటుందో మజిల్ బోన్కి అటాచ్ ఉన్న చోట యూజువల్గా అదొక ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ని మనం పెయిన్ కిల్లర్స్ ద్వారా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఇంట్రాఫేషియల్ ఎక్కడైతే పెయిన్ ఇనిషియేట్ అయిందో అక్కడ ఈ స్టెరాయిడ్ ఇవ్వటం వల్ల ఇట్ యాక్ట్స్ లైక్ ఏ పెయిన్ కిల్లర్, స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్ లోకల్గా యాక్టివ్ అయ్యి అక్కడ ఉండే ఆ యొక్క పెయిన్ సెన్సేషన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. సో నీ జాయింట్లో కానీ ఇతరత్ర కీళ్ళల్లో ఎప్పుడైతే మనం స్పెసిఫిక్గా ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తామో యూజువల్గా నీ జాయింట్స్లో కామన్గా ఇంజెక్షన్స్ ఇస్తుంటాం. ఇప్పుడు అది మేము యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఇంజెక్షన్స్ కొంత మేరకు తగ్గించేసాం. ఎందుకంటే ఈ యొక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వలన జాయింట్లో ఉండే నరాల స్పర్శ తగ్గిపోయి జాయింట్ ఇంకెక్కువ ర్యాపిడ్కి లోనై వేర్ అండ్ టియర్ వలన ఇంకా ఫాస్ట్గా తొందరగా జాయింట్ చెడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మేము టోటల్గా స్టెరాయిడ్ జాయింట్లోకి ఇవ్వడం మానేసినాం. ఎక్సెప్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ లేదా పెయిన్ఫుల్ జాయింట్స్ ఉన్నప్పుడు షోల్డర్లో కానీ మేము ఈ యొక్క స్పెసిఫిక్ స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రాఫేషియల్ అంటే ఎక్కడైతే మీకు ఫేషియా ఇన్ఫ్లమ్ ఉంటుందో, ఎక్కడైతే మీకు నరం ఒత్తిడికి లోన్ అవుతుందో అక్కడ మనం ఈ యొక్క స్టెరాయిడ్ ఇవ్వడం వలన అక్కడ యొక్క ఫేషియాలో నరం యొక్క స్తబ్దతని తగ్గించి మనకు ఫాస్ట్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ, స్టెరాయిడ్ కూడా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటుంది కాబట్టి తద్వారా మనం ఈ యొక్క పెయిన్ని సెన్సేషన్ని కంట్రోల్ చేయటం వల్ల వాళ్ళకు స్పెసిఫిక్గా హాయిగా ఉంటుంది. సో మనం షోల్డర్లో ఎప్పుడైతే స్కాపులర్ ఫేషియైటిస్ ఉంటుంది, ఫుట్లో హీల్ పెయిన్లో ఫేషియైటిస్ ఉంటుంది. అంతేకాకుండా మనకు కొన్ని బర్సాస్ అంటే బోన్కి అండ్ టెండాన్కి మధ్యలో ఎక్కడైతే ఇరిటేషన్ ఉంటుందో ఆ బర్సలోకి మనం ఈ యొక్క స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొన్ని స్పెసిఫిక్ కారణాల వల్ల స్పెసిఫిక్గా క్రోనిక్ డిజీజెస్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ యొక్క స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల స్పెసిఫిక్గా హీల్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మనం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మేనేజ్ చేయటం వల్ల తప్పకుండా ఈ స్టెరాయిడ్ ఉపయోగం ఉంటుంది. స్టెరాయిడ్ని మిస్యూజ్ చేయొద్దు. సో ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వలన కొన్ని సిస్టమిక్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగే ఆస్కారం ఉంటుంది, హైపర్ టెన్షన్ బీపీ పెరిగే ఆస్కారం ఉంటుంది, తద్వారా ఎన్నో అవయవాలకు కూడా దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. కాబట్టి స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చాలా ఐడియల్ ఇండికేషన్ ఉంటూ సేఫ్గా ఏసెప్టిక్ రూపంలో ఇస్తే అది మంచిది. కానీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటరు. అన్లెస్ అంటిల్ పెయిన్ కిల్లర్స్తో పెయిన్ రిలీఫ్ కాకపోతే అక్కడ సర్టన్ ఇండికేషన్స్లో మేము ఈ యొక్క స్టెరాయిడ్ ఇవ్వడం జరుగుతుంది.